హక్కులు పాతరా రాజకీయాల జాతరా. కేంద్ర బడ్జెట్ లో అన్యాయంపై నోరెత్తని రాష్ట్ర సర్కార్. నిధుల్లో వ్యత్యాసంపై ఢిల్లీలో కర్ణాటక సీఎం నిరసన. బడ్జెట్ లో అన్యాయంపై గలమెత్తిన దక్షిణాది రాష్ట్రాలు. ఢిల్లీ వెళ్లి చేరికలకే పరిమితమైన తెలంగాణ సీఎం. పార్లమెంట్ ఎన్నికలపై పార్టీ పెద్దలతో చర్చలు. వారం రోజులైనా బడ్జెట్ పై మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి. బడ్జెట్ పై మాట్లాడుతుంటాడా? బయట తీసుకపోయి లోపలెత్తారు. ఎవడో ఒక్కడు మళ్ళా ఓటుకు సంబంధించిన ఫైలు ముందుకు దేరిసారా అంటాడు బీజేపీ వాళ్ళు. వీటి మీద మాట్లాడితే ఆ బీజేపీ ఆ ఫైల్ బయటికి దేగానే మనడు పోయి లోపల ఉంటాడు మన గుంపు మేస్త్రి గారు. గుంపు మేస్త్రికి వణుకుతా లేదు. గజ 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 నేను బీజేపీ జోలికి పోతే నా పని కథం అనేది గుంపు మేస్త్రి గారికి తెలియదా? తెలుసు కాబట్టే కిక్కురు మనకుంటూ ఉన్నాడు. ఒక వైపేమో కర్ణాటకోడేమో ఇక్కడ నిరసన తెలుపుతాడు. మాకిక్కడ అనుకున్న విధంగా దక్షిణాదికి బడ్జెట్ కేటాయింపు జరగలేదని వీళ్ళ కాంగ్రెస్ కు సంబంధించిన వీళ్ళ ముఖ్యమంత్రి గారే సిద్ధరామయ్య గారు అక్కడ ఢిల్లీలో నిరసన తెలుపుతా అంటే రేవంత్ రెడ్డి గారు మాత్రం ఇక్కడ పనులు గిలించుకుంటా త్వరలో గ్రూప్ 1 త్వరలో గ్రూప్ 2 కరెంటు కావాలంటే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కావాలంటే రేషన్ కార్డులు ఉండాలి. ఈ కమతులు పడతాండి ఇక్కడ. ఇది